రెండేళ్లుగా ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధం గాజాలో మానవత్వాన్ని సైతం మంటగలుపుతోంది. ఓవైపు గాజాలో ఆకలి చావులు కొనసాగుతూ ఉండగా మరోవైపు హమాస్ ఇజ్రాయెల్ దాడుల్లో వేల మంది అమాయక ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. భీకర దాడులు, ఆకలి కేకలు గాజా ప్రజలను దుర్భర పరిస్థితులకు నెట్టివేశాయి. ఒక్క పూటైనా తిండి దొరక్కపోదా అని ఎదురుచూసే మహిళలు, బాలికల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఉపాధి దొరుకుతుందేమోనని తిండి పెడతారని వెళితే కొందరు దుర్మార్గులు గాజా మహిళలపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. తిండి పెట్టాలంటే తమ కోరిక తీర్చాల్సిందేనంటూ లొంగదీసుకుంటున్నారని గాజా మహిళలు తమ గోడును వెళ్లబోసుకున్నారు. 6 పిల్లల ప్రాణాలు ఎలా నిలబెట్టుకోవాలని ఎదురుచూస్తున్న 38 ఏళ్ల మహిళకు ఎయిడ్ ఏజెన్సీలో ఉపాధి కల్పిస్తానని ఓ వ్యక్తి హామీ ఇచ్చాడు. అందుకు బదులుగా అతడు తనను ఖాళీగా ఉన్న ఒక ఇంటికి తీసుకెళ్లాడని ఆమె మీడియాకు వెల్లడించింది. అక్కడ్నుంచి ఎప్పుడు బయటపడతానని అనుకున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. అతను తనకు ఎలాంటి ఉపాధి చూపించకపోగా $30 సమానమైన నగదు ఇచ్చి పంపించాడని వాపోయింది. ఇలానే ఆకలికి లొంగి మోసపోయిన 6 మహిళలు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఆహారం, డబ్బు, ఉపాధి పేరిట వారు తమను లొంగదీసుకున్నారని కన్నీరు మున్నీరయ్యారు. కొంతమంది పెళ్లి పేరిట మాయమాటలు చెప్పారన్నారు. కల్లోలిత ప్రాంతాల్లో మహిళలు ఇలాంటి దుర్భర పరిస్థితులు ఎదుర్కోవడం కొత్తేం కాదని మానవతా సాయం అందించే బృందాలు, మానవ హక్కుల కార్యకర్తలు పేర్కొన్నారు.